తెలంగాణ పోరాట యోధులు, ఇటు నిజాం ప్రభుత్వంతో అటు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసిన విప్లవ యోధుడు అల్వాల బాలరెడ్డి గారు. గాంధీజీ గారి మనుమడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. 1938-39లో నిజాం ప్రభు హోమం చేయొద్దని బ్యాన్ చేశాడు. చిన్నగా ఏలు పట్టుకునే వాళ్ళు యహల్లా ఇల్లల్లా ముహమ్మద్ అల్లా రసూలల్లా అనేసరికి యువర్ కన్వర్టెడ్ అని. అండ్ 1947 15th ఆగస్ట్ రోజు హైదరాబాద్లో జాతీయ జెండా ఎగరలేదు. ఆల్వాల్ బాలరెడ్డి గారు మనవడు ఆల్వాల్ దేవేందర్ రెడ్డి గారు కనిపించారు నాకు ఇక్కడ. రండి దేవేందర్ రెడ్డి గారు. హాయ్ దేవేందర్ రెడ్డి గారు. హాయ్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగానే అండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏమాత్రం తెలియదు, కొంతమందిని మర్చిపోయారు కూడా. సో అలాంటి వాళ్ళకి అల్వాల్ బాలరెడ్డి గారి గురించి తెలియాలని మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ముందు చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. సో మీరు ఆయన గురించి పూర్తిగా ఆయనతో పాటు జర్నీ చేశారు కాబట్టి ఆయన మనోడుగా ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉంటుంది. సో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆయన ఎక్కడ పుట్టారు, ఏంటి? తాతగారు బాలరెడ్డి గారు జన్మించింది గుడ్ల పోచంపల్లి అనేది విలేజ్ అండి. ప్రస్తుతం ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వస్తుంది. అండ్ ఆయన బాల్యం కూడా 10-12 years వరకు కూడా అదే గ్రామంలో జరిగింది. ఓకే. అండ్ ఆయనకి 2 brothers ఉన్నారు, రాజరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చిన్నప్పుడే జాతీయ భావాలు చాలా కలిగాయి ఆయనకు. ఓకే. సో అలాంటి వ్యక్తి రైతుల కష్టాలే కాకుండా, ఆయన రైతులు ఎలా ఉంటారని చూడడం కాకుండా, ఆ రోజుల్లో మన తెలంగాణలో ఉన్న పరిస్థితులు వాటిపైన చిన్న ఏజ్లో అవగాహన తెచ్చుకొని గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహానికి పిలిపించారు. అప్పుడు దేశం మొత్తం జాతీయ భావాలతో మనం గాంధీజీ గారికి వెల్కమ్ చెప్పాక సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాక ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం కూడా వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. సో తాతగారు అట్ ఏజ్ ఆఫ్ 14 years అనుకుంటా ఫస్ట్ టైం వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. ముంబైకి వెళ్ళారు. ఓకే. 14 years ఏజ్. పరిస్థితి ఎలా ఉందంటే ఆ రోజుల్లో ఇటు నిజాంకి వ్యతిరేకంగా అటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా తెలంగాణ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు. ఓకే. సో అందులో కొంతమంది మాత్రమే తెలంగాణ నుంచి బయటికి వెళ్ళి బ్రిటిష్ రాజ్యంలో అక్కడికి వెళ్ళి అక్కడ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. ఓకే. అందులో తాతగారు ఒకరు ముఖ్యులు. ఆయన ఫస్ట్ టైం 14 years అప్పుడు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఐ థింక్ 6 months ఏమో జైల్లో అక్కడ ఉండొచ్చారు, జైలు శిక్ష చేశారు. మళ్ళీ దాని తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరిగింది. అప్పుడు కూడా ఆయన ముంబైకి వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. ఆ టైంలో ఆయనకు 6 months జైలు పడ్డది. పూణే ఎర్రవాడ జైల్లో పెట్టారు. ఓకే. 6 months కాకుండా మళ్ళీ 6 months. మళ్ళీ 6 months. ఓకే. అంటే ఆయన ఇక జైలు యాత్ర అంటారు కదా. అవును. ఆయన 14 years ఏజ్ ఉంటే జైలు యాత్ర దేశం కోసం మొదలెట్టాడు. అంటే వీ కెన్ సే దట్ కొందరు రాస్తారు కదా, భారత మాత స్వేచ్ఛ స్వతంత్రాల కోసం 14 ఏళ్ల వయసులో జైలు గోడలు ముద్దాడాడు ఆయన. అవును. సో అటువంటి భావాలతోటి ఆయన పెరిగాడు. ఆ పోరాటప్పటి మా చిన్నప్పటి నుంచి చూపించుకుంటూ ఆయన ప్రస్థానం మొదలెట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు వారి మేనత్త మా నాన్నమ్మ గారి అమ్మగారు ఇతను బయటికి ఊరికే దేశం అంటే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి దూద్బోలి ముందాబదార్కి అని తీసుకొచ్చారు. ఓకే. సో పుట్టిన స్థలము గుడ్లపోచంపల్లి జన్మస్థలము, కానీ ఆయన కార్యస్థలము క్షేత్రస్థలము మొత్తము ముందాబజార్ దూద్బోలి బహదూర్పూర్ దగ్గర. ఓకే. అది కన్వర్ట్ అయిపోయింది అది. సో ఫ్రమ్ దేర్ హీ స్టార్టెడ్ జర్నీ. అండ్ ఆయన గాంధీయవాదిగానే ఉండేవాడు. 1930లో రామచంద్ర దేల్వి అని ఆయన హైదరాబాద్కి వచ్చారు. ఓకే. ఆయన ఆర్య సమాజ్లో పెద్ద విద్వాంసుడు, అన్ని మతాల గ్రంథాలు చదివాడు. ఓకే. ఆయనకు హయాతులు నోటి పైన ఉండేటివి. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఎంతో మందిని శాస్త్రాస్లో ఓడగొట్టాడు. ఓకే. అటువంటి వ్యక్తి స్పీచ్ల ప్రభావం వల్ల ఈయన కూడా ప్రభావితమై ఆర్య సమాజ్లో జాయిన్ అయ్యాడు. ఓకే. ఆయన ఐ కెన్ సే దట్ ఫ్రమ్ 14 years of age till his death, ఓకే, 92 వరకు ఆయన అన్ని ప్రజల కోసమే పోరాడుతూ చేస్తూనే, ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, హీ కంటిన్యూడ్ దట్ వన్. అండ్ దేర్ ఆర్ మెనీ ఫేసెస్ ఆఫ్ ఇట్. ఓకే. అలా జరిగింది. అండ్ మనకు ఏంటంటే దురదృష్టం ఏంటంటే తెలంగాణ చరిత్ర ఎక్కడ పెద్దగా రికార్డెడ్ లేదు. ఓకే. మనకు చరిత్ర అంతా కూడా అటు ఆంధ్ర పాలకులు వచ్చి వాళ్ళ చరిత్ర చూపించారు,
తెలంగాణ పోరాటానికి ఒకటే కాయిన్ పెట్టారు, ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అని. ఓకే. సో లెఫ్టిస్టులు మొత్తం ఉద్యమాన్ని తీసుకొని అక్కడ వెళ్ళారు. ఓకే. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉద్యమంలో రెండు ఉన్నాయి. ఒకటి వెట్టి చాకరీ విముక్తి గురించి ఓకే. భూస్వాములతో పోరాడింది లెఫ్టిస్టులు. ఓకే. కమ్యూనిస్టులంతా కూడా వాళ్ళు పోరాడింది భూస్వాముల వ్యతిరేకంగా, ఓకే. వెట్టి చాకరీ విముక్తి కోసం, అది భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. స్వేచ్ఛ, స్వతంత్రాలు, మతపరమైన స్వేచ్ఛ, పౌర హక్కుల గురించి పోరాడింది నిజాం సర్కార్తో డే 1 నుంచి, అది ఆర్య సమాజీలు. ఓకే. సో ఈ తెలంగాణ చరిత్ర చూస్తే రెండు రకాల పోరాటాలు జరిగింది, కానీ ఒకటే ఒక పోరాటానికి దురదృష్టవశాత్తులో తెలంగాణ సాయుధ పోరాటం అని దాన్ని హైలైట్ చేసి ఇప్పటికీ బుక్స్ అన్ని దానిపైన ఉన్నాయి. ఓకే. తెలియని విషయం ఏంటంటే మనకు 1948లో, అంటే భారతదేశానికి స్వతంత్రం 1947 15th ఆగస్ట్ వస్తే హైదరాబాద్కి మనకు 17 సెప్టెంబర్ 1948లో స్వేచ్ఛా వాయులు ఇక్కడ వాళ్ళు పీల్చగలిగారు. ఓకే. సో ఇక్కడ ఎంతో దమనకాండ జరిగింది ప్రజలపైన. సో ఎన్నో పౌర హక్కులు కాలరాచి విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. సో వీళ్ళు పోరాటం రెండు ప్రభుత్వాల పైన చేశారు, అటు బ్రిటిషర్స్ పైన, ఓకే, ఇటు నిజాం పైన. అలా చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఓకే. అండ్ తాతగారు కూడా జైల్లో ఉన్నారు. హైదరాబాద్కి లిబరేషన్ అయినాక 35-40 days తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఓకే. ఆయన మొదటి నుంచి గాంధీవాదే, కానీ పరిస్థితి ప్రభావం వల్ల ఆయన కూడా బాంబుల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి పరిస్థితులు తీసుకెళ్ళాయి అటువైపు. అట్లా జరిగింది. సో 1/1 phase మనం చూస్తుంటే ఎట్లా జరిగిందంటే, హైదరాబాద్ చరిత్రలో కూడా చూస్తుంటే వీఆర్ కనెక్టెడ్, అంటే భారతదేశంతో ప్రపంచంతో కూడా కనెక్ట్ అయిన కొన్ని సంఘటనలు జరిగాయి 1920sలో. మనం చూసే క్యాలిఫట్ ఆర్ ఖిలాఫత్ మూమెంట్ అనేది గాంధీజీ గారు స్టార్ట్ చేశారు. దాన్ని యాక్చువల్గా అలీ బ్రదర్స్ గారు భారతదేశంలో స్టార్ట్ చేస్తే చాలామంది కాంగ్రెస్ సోదరులు చెప్పారు, ఇంక్లూడింగ్ మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దానికి వద్దని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ జిన్నా గారు కూడా, మన జిన్నా అంటాం కదా, మహమ్మద్ అలీ జిన్నా, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్, ఆయన కూడా గాంధీకి చెప్పారు డోంట్ గెట్ ఇన్ టు ఖిలాఫత్ మూమెంట్ అని. బట్ స్టిల్ గాంధీజీ గారు ఏం చేశారంటే హిందూ ముస్లిం యూనిటీ అని చెప్పేసి దేశం మొత్తం మీద మనకు సంబంధం లేని దానిలో ఒక ఉద్యమానికి తీసుకొచ్చారు. ఓకే. సో అప్పటికి ఆర్య సమాజ్ దేశం మొత్తం కూడా గాంధీజీ గారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది. స్వామి శ్రద్ధానంద వాజ్ ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఓకే. ఆయన ఏం చేశారు, సపోర్ట్ చేసుకుంటూ వచ్చాక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాక ఆపేశారు. ఓకే. మనకు అందరికీ చోరీ చోరాలో పోలీస్ స్టేషన్ తగలబెట్టారని తెలుసు, కానీ భారతదేశంలో కేరళ ప్రాంతంలో, మలబార్ ప్రాంతంలో అక్కడ జరిగిన దమనకాండ గురించి ఏ ఒక్క చరిత్రకారు కూడా, ఏ పాఠ్య పుస్తకంలో కూడా లేదు. ఓకే. సో ఆ దమనకాండను చూశాక అక్కడ జరిగిన బలవంత మత మార్పిడులు, మానభంగాలు, హత్యలు ఒక 8 నెలల పాటు జరిగింది. అది ఒక రోజు కాదు, 2 రోజు కాదు. అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, ఆ ఖిలాఫత్ పోయింది, ఆ క్యాలిఫట్ పోయింది, మేమే ఇప్పటి నుంచి రాజులం అన్నట్టుగా హిందువుల పైన, బ్రిటిషర్స్ పై నుంచి వెళ్ళేసి హిందూస్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న ముస్లిమ్స్. సో అది చూసి స్వామి శ్రద్ధానంద్ వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ గాంధీజీ ఇన్ దిస్ మూమెంట్ అని చెప్పేసి ఆపి శుద్ధి దేశం మొత్తం మీద స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే. ఈ వీళ్ళు ఎక్కడ మలబార్లో జరిగిన ఇన్సిడెంట్స్. సో అక్కడ చేశాక ఆర్య సమాజ్ నుంచి కొందరు కార్యకర్తలు అక్కడికి వెళ్ళేసి వారికి ధైర్య సాహసాలు చెప్పేసి భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలని చేశారు. ఇది అంతా 1920s నుండి జరిగిన అంత ఉద్యమం. ఓకే. అండ్ అన్ఫార్చునేట్గా స్వామి శ్రద్ధానంద్ గారిని చంపేశారు, అబ్దుల్ రషీద్ అని. సో అట్ ద ఏజ్ ఆఫ్ 70s he was killed by అబ్దుల్ రషీద్. అండ్ మహాత్మా గాంధీ గారు ఆయన మై బ్రదర్ రషీద్ అని చెప్పేసి సంబోధించారు. చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి ఆ టైంలో. సో డెఫినెట్గా ఆపోజిట్ అవుతారు. మళ్ళీ ఆ అబ్దుల్ రషీద్కి బ్రిటిష్ కోర్టులో లాయర్ సపోర్ట్ చేసింది ఇక్కడ నిజాం ప్రభు. ఆర్య సమాజ్ ఉద్యమం ఎట్లా జరిగింది అప్పట్లో, ఆయన ఎలా ఫేస్ చేశారు? ఆర్య సమాజ్ ఉద్యమం అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్య సమాజ్ స్టార్ట్ చేసింది ఒక హిందూ మతాన్ని సేవ్ చేయడానికి. ఆ రోజుల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హిందుత్వం ఏంటంటే, ఆ రోజుల్లో బ్రిటిషర్స్ వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, లో లెవెల్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి టెంపుల్స్లో అలవాటు లేదు, వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళరు, ఇటువంటి అన్నీ జరుగుతున్న టైంలో స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసి ఆయన అందరికీ వేదాలు, హిందూయిజం అనేది వేదాల్లో ఉంది,
సనాతన ధర్మం అంతా వేదాల్లో ఉంది, వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసి గో బ్యాక్ టు వేదాస్ అని కాయిన్ చేశారు. ఓకే. ఆ ప్రభావం చాలామంది మీద పడ్డది. ఇప్పుడు చూసే భారతదేశంలో ఆ రోజుల్లో I can say about 60 to 70% of freedom fighters are from ఆర్య సమాజ్ రూట్స్. ఓకే. మీరు విప్లవకారైన భగత్ సింగ్ చూడండి, వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఆర్య సమాజ్లో. వీర సావర్కర్ గారి పైన కూడా ఆర్య సమాజ్ చాలా ప్రభావితం ఉంది. ఓకే. అందుకే ఆయన అక్కడ రత్నగిరిలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఆర్య సమాజ్ నుంచి పికప్ చేసినాయి. అండ్ ఆ రోజుల్లో హైదరాబాద్లో కూడా 1920s ఆర్య సమాజ్ స్టార్ట్ అయింది. కేశవరావు కోరట్కర్ గారు, ఇప్పుడు కేశవ స్కూల్ ఉంది కదా, ఆయన పైన ఉంది, అది స్టార్ట్ చేశారు. సో ఇలా ఇక్కడ అందరు కూడా ప్రభావితం అయిన వాళ్ళే. తాత కూడా ఈ వాజ్ నాట్ ఈవెంట్ ఈ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఆర్య సమాజ్. అండ్ ఆర్య సమాజ్ ప్లేడ్ ఎ కన్స్ట్రక్టివ్ రోల్, అంటే ఒక నిర్మాత్మకమైన రోల్ని చేసింది ఆ రోజుల్లో. ఓకే. మనం చూస్తే వాళ్ళు అందరికి కూడా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ మనం వేదాల వైపు వెళ్ళాలని, హోమం చేయడము, ఇవన్నీ కూడా ఆ రోజు చాలా ఉండింది. ఓకే. ఎంతవరకు ఉండిందంటే 1938-39లో నిజాం ప్రభు హోమం చేయొద్దని బ్యాన్ చేశాడు. ఓకే. ఎందుకంటే వాళ్ళ యాంటీ కాబట్టి ఇటు సైడ్ చేయడం అంటే ఒకటి జియో తీసుకొచ్చారు ఆయన. ఓకే. ఆ జియో ప్రకారం మనకు హిందువులకు మతపరమైన సివిల్ రైట్స్, రిలీజియస్ రైట్స్ రెండు కర్వ్ చేసుకుని తీసుకొచ్చారు. నిజాం కూడా వన్ వే యూ సీ టూ కాయిన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. యూ సీ డెవలప్మెంట్ యాక్టివిటీ వన్ సైడ్, బట్ ఆయన రిలీజియన్ ఒక టూల్లో వాడుకొని వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పవర్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అది అంటే పీపుల్ ఏమంటారంటే మతం ముసుగులో రాజ్యాధికారం గురించి ఆయన ఇద్దరిని ముసుగు వెళ్ళిపారు. కాసిం రజ్వీ రజాకార్ల గురించి మీకు తెలుసు. ఇంకో తెలియని వ్యక్తి ఉన్నాడు, బహదూర్ యార్జంగ్ అని. ఓకే. బహదూర్ యార్జంగ్. ఓకే. ఆయన గొప్ప మేధావి, చాలా గొప్ప ఒరేటర్ ఆయన. అండ్ ఆ రోజుల్లో చాలా మంది ఆయన స్పీచ్ని ప్రభావితం అయ్యారు. సో ఆయన ఇస్లాంని వ్యాప్తి చేయడానికి కస్కస్ అని ఒక ఆర్మీని కూడా పెట్టాడు ఆయన ఇక్కడ. ఓకే. అండ్ ఆ రోజుల్లో నిజాం కూడా తబ్లీగ్ అని ఒక ఫార్మాన్ ఇచ్చింది. తబ్లీగ్ అంటే అఫీషియల్లీ కన్వర్జెన్స్ ఆఫ్ హిందూస్. మన నరేంద్ర లూథర్ గారు ఒక బుక్ రాశారు, దీంట్లో కూడా ఉంది. ఆ రోజుల్లో ఈ తబ్లీగ్ చేసింది 25,000 మందిని అయితే, పండిత్ నరేంద్రజీ తాత లాంటి వాళ్ళందరినీ గ్రామాలను వెళ్ళి వాళ్ళని మళ్ళీ హిందూజం మీద తీసుకొచ్చారు. శుద్ధి అనే ప్రాసెస్. ఎవరైతే ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ హిందూస్ మళ్ళీ తీసుకొచ్చారు. ఓకే. సో అలా చేసేసరికి ఈ ఇద్దరికి కన్ఫ్రంటేషన్ ఉండింది, ఆర్య సమాజ్కి ప్లస్ నిజాం సైన్యానికి. సో ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కడ దే వర్ నెవర్ గివింగ్ అప్. ఒక రాజు చేసే పనులనే వీళ్ళు వ్యతిరేకించి మళ్ళీ ప్రాణాలకు తెగించి అన్ని చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మతాన్ని ఒకవేళ చూస్తే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఇఫ్ సమ్వన్ హస్ సేవ్డ్ ద స్పైన్ ఆఫ్ హిందూయిజం అంటే దట్ ఈస్ ఆర్య సమాజ్. ఓకే. దట్ ఇట్ ఈస్ బీన్ రిటన్ ఇన్ ద బుక్స్. నరేంద్ర లూథర్ గారు రాశారు, ఇట్ ఈస్ బీన్ ప్రూవన్. అండ్ వాటిని వీళ్ళు అడ్డుకోవడం శుద్ధి అనే మూమెంటే కాకుండా పెద్ద సత్యాగ్రహం హైదరాబాద్ జరిగింది, ఎవరు తెలియదు. ఓకే. అండ్ వీళ్ళు ఏం చేసినా కూడా కంప్లీట్గా పీస్ఫుల్గా నాన్ వైలెంట్ మోడ్లో వెళ్ళారు. వీళ్ళ సింపుల్ ఒక మందిర్ ఉండేది, మందిర్ పక్కకు వ్యాయామశాల ఉండేది. ఎందుకంటే యువత నిర్మాణం కూడా ముఖ్యమని చెప్పేసి వ్యాయామశాల ఉండేది. ప్రతి ఆర్య సమాజ్ మందిర్ ప్లస్ ఒక వ్యాయామశాల వాడలో వచ్చాయి. 2,600 వ్యాయామశాలలు, 2,600 మందిరాలు ఆ రోజుల్లో తెలంగాణలో వచ్చాయి. మన తెలంగాణలో కూడా ఏంటంటే మహారాష్ట్ర నుంచి 6 డిస్ట్రిక్ట్స్, కర్ణాటక, ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక అంటారు, దాన్ని కళ్యాణ్ కర్ణాటక అంటారు. ఇప్పుడు అక్కడ నుంచి 4 డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కలిపి ఉండేవారు. సో వీరు కూడా ప్రచారానికి అన్ని జిల్లాలకు వెళ్ళారు. వారిలో చైతన్యం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా సమ్మేళనం పెట్టేవాళ్ళు, ఆర్య సమాజ్ అవేర్నెస్ గురించి చెప్పేసి. సో దేవర్ అన్న కన్ఫ్రంటేషన్ పాత్. సో ఎప్పుడైతే నిజాం దీన్ని తీసుకొచ్చాడో మీరు మతపరమైన హక్కులు తీయడానికి, పౌర హక్కుల స్వేచ్ఛ తీయడానికి, మన నారాయణ స్వామి గారు ఢిల్లీ నుంచి ఆర్య సమాజ్ నుంచి కాల్ ఇచ్చారు, హైదరాబాద్ సత్యాగ్రహం చేయాలని. ఓకే. స్టేట్ కాంగ్రెస్ కూడా మొదలొచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా ఈ పౌర హక్కులు కావాలి, మతపరమైన హక్కులు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. 1938 24th October స్టార్ట్ జరిగింది హైదరాబాద్లో. అండ్ ఇట్ వెంట్ ఫర్ 1.5-2 years. నాట్ ఎ డే, నాట్ 2 days, నాట్ ఫర్ ఫ్యూ మంత్స్. అండ్ అలాగే ఇక్కడ మన ఎవరు వీర్ సావర్కర్ గారిది హిందూ మహాసభ ఉంది. ఓకే. హిందూ మహాసభ వాళ్ళతో మాట్లాడి ఆర్య సమాజ్ నాయకులు వాళ్ళని కూడా ఒప్పించి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చి అన్నీ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడం, వీళ్ళందరినీ జైలులో వేయడం. ఇక్కడ ఉన్న జైలు వాళ్ళకి సరిపోలేదు. అండ్ చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది, ఇక్కడ ఒకటి కాలాపాని అంటారు.
కాలాపాని అంటే మీరు వీర సావర్కర్ గారు అదే అంటారు కదా, తెలంగాణలో కూడా ఒక కాలాపాని ఉంది. ఓకే. మున్ననూరు అనే ప్రాంతం అడవులో, శ్రీశైలం అడవుల్లో, అక్కడ పండిత్ నరేంద్రజీ ఆయనను 3.5 సంవత్సరాలు పెట్టారు. He was arrested and is kept there for 3.5 years. సో చాలా మందికి ఆ రోజుల్లో ఖైదీలకు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ కాలాపానిలో శిక్ష వేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇటువంటివన్నింటినీ కూడా చరిత్రలో నుంచి మళ్ళీ తీసుకొని రావాలి. మళ్ళీ కోలండపాకలో జరిగిన ఉద్యమాలు కానివ్వండి, ఇటువంటి చాలా మందికి ఇవన్నీ తీసుకొని, బైరాన్పల్లి కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి ఒక టూరిజం ప్లేస్ లాగా, ఎకో సర్కిట్ లాగా డెవలప్ చేస్తే, టూరిజం సర్కిట్ లాగా జనాలకు అవేర్నెస్ వస్తుంది. సో ఈ ఉద్యమం చేస్తుంటే కొంతమందికి జైలులో విషం ఇచ్చి చంపారు. ఓకే. అండ్ దాని తర్వాత కొందరైతే తిండి తిప్పలు లేకుండా జైలులో చనిపోయారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆర్య సమాజంలో. ఓకే. సో ఇట్లా ఎంతోమంది చేస్తుంటే త్యాగ ఫలితము, వాళ్ళ పోరాటము, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడం, దానివల్ల ఇవన్నీ జరిగాయి. దాంట్లో తాత రోల్ ఏముండిందంటే, బాలరెడ్డి గారి రోల్ ఏముండిందంటే, ఈ వాజ్ అన్ మిషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఆర్యన్ డిఫెన్స్ లీగ్. ఓకే. ఇప్పుడు ఈ రోజులో మనం అన్ని స్పైయింగ్ ఇవన్నీ వింటున్నాము, ఫోన్లో ఫోన్ ట్యాపింగ్ అని. ఆ రోజుల్లో ఏమి ఉండేది, మనిషికి 2 CIDలను పెట్టేవారు యాక్టివిటీస్ పైన. సో వీళ్ళని ఎవేట్ చేయాలి, పోలీసులకు అరెస్ట్ కాకూడదు, కానీ సత్యాగ్రహం కంటిన్యూ కావాలి, మాస్ మొబిలైజేషన్ చేయాలి. ఓకే. సో ఆ రోల్ తాతది ఉండింది. 4 ఉండే వాళ్ళ వెంకటస్వామి గారు, తాత, ఇంకిద్దరు ఆర్యన్ డిఫెన్స్లో. పండిత్ నరేంద్ర గారు కూడా ఏం చేశారంటే, ఎప్పుడైనా క్రిటికల్ మిషన్ రోల్స్ వస్తే దాంట్లో తాతని ఎంగేజ్ చేసేవారు. ఓకే. సో అలా ఆయన అండర్ గ్రౌండ్ ఉంటూ జనాలను సమీకరించుకుంటూ 2 పర్యాలు కూడా ఆ టైంలో అరెస్ట్ అయ్యారు. ఓకే. బికాజ్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ 1.5-2 years. బట్ ఫైనల్లీ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్కి నిజాం కూడా తలొగ్గి ఆ జీవోని వాపస్ తీసుకున్నాడు. అప్పట్లో దేశం మొత్తం క్విట్ ఇండియా అనేది ఒక ఉద్యమం జరిగేది. సో ఏంటి సార్ దాని గురించి మీరు ఏం చెప్తారు? గాంధీజీ గారు 1942లో వైపు సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ నుంచి ఐఎన్ఏ నుంచి ఆయన ఒత్తిడి తీసుకొస్తుంటే, ఇక్కడ నుంచి ఈయన కూడా క్విట్ ఇండియా అని కాల్ ఇచ్చారు, డూ ఆర్ డై అని చెప్పిచ్చారు. అది ముంబై సమ్మేళనంలో ఆయన కాల్ ఫర్ చేశారు. ఆ ప్రభావం దేశం మొత్తం మీద ఉండింది అండ్ తెలంగాణలో కూడా ఉండింది. ఓకే. ఏంటంటే అందరూ దేశం మొత్తం మీద జరిగిన ఇన్సిడెంట్స్ కవర్ చేశారు, కానీ తెలంగాణ విషయాలు చాలా ఇక్కడ వందే మాతరం రామచంద్రరావు గారు అని చెప్పేసి మన గౌలిగూడ చమన్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అండ్ అలాగే బాలరెడ్డి గారు, అల్వాల బాలరెడ్డి గారు, ఆయన కూడా గేవ్ ద స్పీచ్, వన్ ఆఫ్ ద ఫీరియస్ స్పీచ్ అంటారు. ఆయన హీ వాజ్ వెరీ గుడ్ ఒరేటర్. అండ్ ఆయన స్పీచ్లో చాలామంది యువత ప్రభావితమై జాతీయ ఉద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఆయన స్పీచ్లు ఇవ్వకూడదని బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ 1950లో రివోక్ చేశారు. యూ కెన్ ఇమాజిన్ ద వే యూస్ టు స్పీక్. సో అలా స్పీచ్ ఇస్తున్న సందర్భంలో 1942లో డ్యూరింగ్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్, అది కూడా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలు అప్పుడు ఐ థింక్ చాదర్ఘాట్ దగ్గర, షాలిబండ దగ్గర ఏ ఇయర్ అంటారు అది? అప్పుడు 1942. సో ఇది క్విట్ ఇండియా జరిగింది, అదే టైంలో జరిగింది. అండ్ డూ ఆర్ డై అని చెప్పారు అందరూ. అండ్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో పార్టిసిపేటెడ్. అన్ఫార్చునేట్లీ తెలంగాణ హిస్టరీ has been not covered. It has been destroyed, it has been hidden, and only one side or the unfactual అంటే అంటాం కదా, ఒకే విధంగా దానికి స్టోరీని ప్రపంచం ముందు పెట్టారు. ఓకే. సో ఇక్కడ కూడా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, గణేష్ ఉద్యమాలు జరిగాయి. గణేష్ ఉత్సవాలు 1950s కాదు, మన దగ్గర 1893 నుంచి జరిగాయి. తిలక్ గారు ఇచ్చిన కాల్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ అయినాయి, షాలిబండ నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే. సో షాలిబండలో మరాఠా సమాజం ఉంది, వాళ్ళు స్టార్ట్ చేశారు. యాజ్ ఎ టోల్డ్, హైదరాబాద్ యూస్ టు హ్యావ్ తెలంగాణ అండ్ ఆల్సో కన్నడిగాస్. తెలుగు వాళ్ళే కాదు, కన్నడిగాలు, మరాఠీలు అందరూ ఉండేవాళ్ళు. సో మనకు ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ అది విద్యార్థులు చేసేవాళ్ళు, యువకులు చేసేవారు. సో అటువంటి సందర్భంలో తాతెళ్ళి మాట్లాడడం, గణేష్ ఉత్సవం మాట్లాడడం, దానికైనా అరెస్ట్ కావడం, మళ్ళీ ఆయన జైలు యాత్రలో అదొక భాగంగా జైలు యాత్రలో ఉండడం, ఇవన్నీ జరిగాయి కూడా అప్పుడు అవన్నీ. ఓకే. సో మనకు తెలిసింది కొంచెం హైదరాబాద్ చరిత్రను. నా రిక్వెస్ట్ ఏంటంటే రీసెర్చ్ చేసి ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, ఓకే, వాళ్ళ చరిత్రను బయటికి తెచ్చి అసలైన నిజమైన చరిత్రను మనం వాస్తవిత రూపంలో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ వేలో. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫైట్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిం. ఎప్పుడు కూడా ఉద్యమంలో అలా జరగలేదు. ఓకే. వీళ్ళు ఆర్య సమాజులు కూడా పోరాడింది ఒక మతపరమైన రాజుతోటి కానీ మతంతో కాదు. ఓకే.
దే నెవర్ ఫాట్ విత్ ద ముస్లిమ్స్ అలోన్. ఈవెన్ మీరు చూస్తుంటే షోయబుల్లా ఖాన్ గారు కానీ ఈ వాజ్ ఎ జర్నలిస్ట్, ఈ వాజ్ కిల్డ్ బై రజాకార్స్. అది ఎవరు తెలియదు అది కూడా. అండ్ అన్ఫార్చునేట్లీ తెలంగాణ జర్నలిస్ట్ కూడా అది హైలైట్ చేయలేరు అది. ఓకే. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూరియస్ జర్నలిస్ట్ సెడ్ దట్ రాజుగా నువ్వు అన్నీ అనుభవిస్తున్నావు, నీ ప్రజలకి ఏమి ఇస్తున్నావు? అవును, నువ్వు అనిపిస్తున్నావు కానీ ప్రజలు లేదు, దే ఆర్ నాట్ ఎంజాయింగ్. యు ఆర్ రిచ్ బట్ పీపుల్ ఆర్ పూర్. సో అది ఆయన దాన్ని ఎప్పుడు విమర్శించేవాడు. ఓకే. అన్ఫార్చునేట్లీ వాజ్ కిల్డ్ బై రజాకార్స్. ఓకే. అండ్ 1947 15th ఆగస్ట్ రోజు హైదరాబాద్లో జాతీయ జెండా ఎగరలేదు. ఇక్కడ ఆసిఫ్ జాయ్ జెండా మోజాం మార్కెట్లో కాసిం రజీ ఎగరేశాడు. అండ్ September 2nd ఇక్కడ ఫ్లాగ్ డే అని జరిపారు. ఓకే. ఫ్లాగ్ డే అంటే ఆ రోజు జాతీయ జెండాలు ఎగరేయాలని చెప్పేసి ఎగరేశారు. మన పరకాల దగ్గర కూడా వందలాది మంది చనిపోయారు జరిగిన ఫైరింగ్లో. సో ఇలా ఎంతోమంది, ఒకరుగా ఇద్దరు కాదు. సో ఇవన్నీ చూసుకుంటూ వచ్చాక ఎప్పుడైతే ఇటు బహదూరియా జంగ్ నుంచి ఆ ఎంఐఎంది కూడా ఈయనకు కాసిం రజ్వీ చేతిలోకి వెళ్ళేదో ఇట్ టుక్ వాయిలెంట్. ఓకే. ఇక్కడ ప్రొటెస్ట్లన్నీ కూడా వాయిలెన్స్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళు వచ్చేసి అధికార దుర్వినియోగం చేస్తూ వాళ్ళు వచ్చారు. వీళ్ళు దాన్ని వ్యతిరేకించి ఒక రెసిస్టెన్స్ లా చేయాలంటే వీళ్ళకి తప్పదు, వీళ్ళు కూడా ఆర్మ్స్ లేపారు. ఓకే. సో ఈ ఆర్మ్ స్ట్రగుల్ అనేది ఒక రెసిస్టెన్స్ మూమెంట్ లాగా జరిగింది ఇక్కడ. అండ్ మీరు చూస్తే కూడా వీళ్ళది కొన్ని రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ లేవు. ఓకే. లైక్ బైరాన్పల్లి ఇది రికార్డెడ్గా పెద్దగా ఎక్కడ చూపించారు. మనం ఎంతసేపు చూసినా కూడా మనం అంటాం దెర్ ఆర్ మెనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో. బ్రిటిషర్స్ రూల్ చేసింది, దట్ హాస్ బీన్ రికార్డెడ్. ఓకే. మీకు మోపులాలో జరిగినవి కూడా రికార్డెడ్ పోలీస్ వర్జన్స్ ఉన్నాయి. ఓకే. బట్ తెలంగాణలో ఉన్నాయి కూడా రికార్డెడ్గా లేవు అది. లేవు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రికార్డెడ్ పీపుల్ ఆర్ డినయింగ్ ఇట్. దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఓకే. వీ నీడ్ టు మూవ్ ఆన్. బట్ చరిత్రలా చూపించాలి, అది మనం చెప్పేది. సో మనం చూస్తుంటే ఆర్య సమాజ్ నాయకులు అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళడం మొదలెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, రజాకారులు వచ్చారో, దే స్టార్టెడ్ సప్లయింగ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ టు పీపుల్. యూత్ని దే ఆర్ మేకింగ్ రెడీ టు ఫైట్ అగేన్స్ట్ రజాకార్స్. మామూలు ఆయుధాలే, బరిసెలు, బాంబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ఫ్యాక్ట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అరెస్టెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బాంబ్స్. ఓకే. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా గుడ్లపోచంపల్లి విలేజ్లో అరెస్ట్ అయ్యారు. ఓకే. అండ్ ఆయన బాంబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే పండిత్ నరేంద్ర గివెన్ కాల్ దట్ లెట్ us go for a armed fight only. ఒకళ్ళ మాటకు మనం పీస్ఫుల్గా చేసాము, ఆయన విన్నాడు. బట్ దే ఆర్ కమింగ్ విత్ ఆర్మ్స్ అంటే దెర్ ఇస్ నో చాయిస్. సో తప్పదు అది. సో యూ నీడ్ టు ప్రిపేర్ యూత్ అకార్డింగ్లీ అన్నట్టుగా వీళ్ళు దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు. సో వీళ్ళు చేసిన మూమెంట్లో కూడా ఎలా వచ్చిందంటే దే నాట్ ఫాట్ విత్ ద వాట్ యు కాల్, దే ఫాట్ అగేన్స్ట్ సిస్టమ్, దే నాట్ ఫాట్ అగేన్స్ట్ రిలీజియన్. ఓకే. అగైన్ ఆర్య సమాజ్ ఆర్ వెరీ క్లియర్. ఓకే. అండ్ శాస్త్రాలు జరిగేది, అటువంటి వచ్చిన డిబేట్ జరిగేది. రామచంద్రజలి గారు వీళ్ళందరూ వచ్చిన కూడా డిబేట్ జరిగేది శాస్త్రం. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ వెన్ ద ఫైట్ వాజ్ బిట్వీన్ ద యూజింగ్ ద పవర్, మిస్యూజింగ్, కమింగ్ అండర్ డిస్గైజ్ ఆఫ్ religion, they gave the fight for it to save the Hindu dharma, to save the people of this location or the region. They were good fight and they were able to stop that conversion. They were able to stop the forceful conversion what they did during Bahaduriyar Jang and Qasim Razvi time. ఓకే. అవన్నీ జరిగాయి. మీకు తెలియని కూడా ఉన్నాయి. హైదరాబాద్లో చాలా సెటిల్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. అంటే అప్పుడు వీళ్ళు భారతదేశంతో నిజాం ప్రభు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశారు. చేశాక ఏం చేశారంటే విల్ నాట్ మేక్ ఎనీ చేంజెస్ హియర్ అని చెప్పేసి ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో నాట్ ఎంటర్ హియర్ అని చెప్పారు. కానీ అనధికారికంగా హీ వాజ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ హియర్. ఓకే. ఇప్పుడు మీరు బార్కాస్ అని చూస్తారు, అక్కడ వచ్చిందంతా సెటిలర్స్. మౌలాలి అని చూస్తారు, అక్కడ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు. హీ బ్రాట్ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ ఒమాన్. బార్కస్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఎంత ఒమాన్. నో, దేర్ కల్చర్ ఇస్ డిఫరెంట్. సో ఈ వాజ్ టు వాంట్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్ టు క్లెయిమ్ దట్ ఇట్స్ మెజారిటీ పీపుల్ ఆర్ ఫ్రమ్ కమ్యూనిటీ. అండ్ అందుకని చెప్పేసి తెలియదేమో కానీ ఆర్య సమాజ్ నాయకుల గురించి కానీ వీళ్ళ హిస్టరీలో ఎక్కడ కూడా తీసుకున్నారు బయటికి. అండ్ వెరీ అన్ఫార్చునేట్, తాత బాలరెడ్డి గారు అయితే ఒక సిపాయి అనుకోవచ్చు. అంటే పండిత్ నరేంద్ర గారు ఒక మహోజ్వల శక్తి అయిన. ఆయన ఉండేది షార్ట్గా ఉండేది. ఆయన తెలంగాణకు విమోచనం అయ్యేంతవరకు పెళ్లి చేసుకొని చెప్పేసి ఇన్ఫాక్ట్ ఇట్ నాట్ మ్యారీ టిల్ హిస్ డెత్. అటువంటి చాలా సాక్రిఫైస్ ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అల్వాల్ బాలరెడ్డి గారు అప్పట్లో ఉద్యమాల్లో తిరుగుతున్నటువంటి సమయంలో అప్పటికే ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. సో ఎలా ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసేవారు? సో ఇంటిని ఎవరు చూసుకునేవారు?
మీకు ఏమైనా గుర్తున్నాయా? అంటే మా నాన్నమ్మ మీ నాన్నమ్మ గారు. అల్వాల రత్నమ్మ గారు. అంటే మీరు మన పౌరాణికంలో చూసిన, మత గ్రంథాల్లో చూసిన, అంతెందుకు సీతమ్మ లేనిదే రాముడు లేడు అంటారు, కస్తూర్బా గాంధీ లేనిది మహాత్మా గాంధీ లేదంటారు. అలాగే వీర్ సావర్కర్ గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన భార్య గురించి ఎవరికి తెలియదు. నాట్ ఓన్లీ ఎట్ మై ప్లేస్ బట్ మా గ్రాండ్ ఫాదర్ లాంటి ఎన్నో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంట్లో ఆ లేడీస్ చేసిన పోరాటం కానీ, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కానీ అవి విలువకట్టలేని, విలువలేని, అంటే ఇంటాంజిబుల్ అంటాం మేము ఇంగ్లీష్లో, అవును. తెలుగులో దాన్ని వాటికి విలువ కట్టలేము. అన్ని వాళ్ళు త్యాగాలు చేశారు వాళ్ళు. మా తాతగారికి 5 సంతానం, 4 అమ్మాయిలు, 1 అబ్బాయి, మా నాన్నగారు. అండ్ ఆయన ఎప్పుడైతే దేశం గురించి, దేశము సమాజం అని చెప్పేసి ఆయన భుజాల మీద వేసుకున్నాడో, ఈమె తన పిల్లల్ని ఇంట్లో ఉండే వాళ్ళని చూసుకునేది. అలా కాకుండా ఆయనకు చేదోడు వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో కష్టాలు ఉన్నాయి. అత్యంత టఫెస్ట్ టైం చెప్పాలంటే, తాతగారు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో గుళ్ళపంజపల్లిలో బాంబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు, వారికి ఎక్కడ కూడా షెల్టర్ అనేది ఇవ్వలేదు. అంటే వాళ్ళకి షెల్టర్ ఇస్తే ముస్లిమ్స్ ఇచ్చేస్తారని చెప్పేసి. ఒక దిక్కు తాత అక్కడ అరెస్ట్ అయ్యాడు, ఇక్కడ ఉందబోతారు దుద్బుల్లో వాళ్ళు ఇల్లు తగలబెట్టారు రజాకారులు. సో ఆ టైంలో ఆమె, మా నాన్నమ్మ, వాళ్ళ అమ్మ ఆ పిల్లలందరినీ తీసుకొని అటు పోచంపల్లికి వెళ్తే అక్కడ షెల్టర్ లేదు, 3-4 చోట్ల ప్రయత్నం చేసి ఎక్కడ షెల్టర్ ఇవ్వలేదు. ఎందుకంటే అంత భయ భ్రాంతుల్లో ప్రజలు వీళ్ళకి షెల్టర్ ఇస్తే మనల్ని ఏం చేస్తారు. ఆ టైంలో కోటిలో ఒక పూజారి ఇంట్లో చిన్న రూమ్లో వీళ్ళు అక్కడ గడిపారు. ఇటువంటి ఎన్నో జరిగాయి. చాలా వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అది. అండ్ అలా కాకుండా తాతనేమో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు, నాన్నమ్మనేమో సంపన్న కుటుంబం నుంచి ఉంది. ఓకే. అండ్ వాట్ ఎవర్ హీ హాస్ డన్, షీ స్టూడ్ విత్ హిమ్. ఓకే. ఇప్పుడు తాత ఏం చేసేవారంటే, మీకు తెలుసు ఆర్య సమాజ్ వాళ్ళు శుద్ధి చేసేవాళ్ళని. అండ్ పండిత్ నరేంద్ర ఏం చేసేవారంటే, ఈయన సేఫ్ బెట్. ఓకే. తాత ఆయనకు రైట్ హ్యాండ్ అనుకోండి, ఏమనుకోండి లేదు. అమ్మాయిలను ఎవరైతే నిజాము రజాకారులు వీళ్ళు ఎత్తుకెళ్ళారో వీళ్ళు వెళ్ళి శుద్ధి చేసి తెచ్చేవాళ్ళు. వాళ్ళకి రక్షణగా మళ్ళీ మన ఇంట్లో అక్కడ ఆశ్రయం ఇచ్చేది. ఓకే. అది కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా వాళ్ళందరూ అక్కడ వాళ్ళకి ఉండేవారు. వాళ్ళు కాపురంగా అనేది. అసలు మళ్ళీ వాళ్ళని సొంత కూతుల, సొంత ఫ్యామిలీ చూసుకొని వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు చేసి వాళ్ళు పంపించేవారు. సో వాళ్ళకు రక్షణ కవచంలాగా ఉండేవారు ఆయన. వీటన్నిటి కూడా డబ్బు వచ్చేది మా నాన్నమ్మని అనుకోండి. ఉన్న ఆస్తి అంతా, సో ఉన్నంత ఆస్తి అంతా దాంట్లో పెట్టడం జరిగింది. సమయం ఇచ్చింది. ఇటువంటి వాటన్నిటికీ తన శాయశక్తిలో సపోర్ట్ చేసింది. అలా కాకుండా తాత ఆ రోజుల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి, ఇంకా అందరికీ విద్య అందాలని చెప్పేసి వైదిక విద్యనే కాకుండా ఆయన హరిజనులకు స్కూల్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత కస్తూర్బా స్కూల్ ఫౌండ్ చేశారు ఓల్డ్ సిటీ దూద్బోలిలో. ఇప్పటికీ స్కూల్ రన్ అవుతుంది అది. అయితే దాని తర్వాత ఫ్రీడమ్ వచ్చాక, మనకు హైదరాబాద్ లిబరేషన్ వచ్చాక, ఆయన బల్యాలో పనిచేసేటప్పుడు ఈ గాట్ వడికాల్ వాళ్ళందరికీ అంటాం కదా, మున్సిపల్ వర్కర్స్ అందరికీ ఇండ్లు కట్టించారు. దేవిబాగ్ అట్ సైడ్ అంటారు. అది కూడా నాకు అశోక్ గారు, ప్రెసిడెంట్ గారు కస్తూర్బా స్కూల్ చెప్తే తెలిసింది నాకు కూడా. ఇక్కడ ఏదైనా మన హిస్టరీ ఫ్యాక్ట్ తోటి వెళ్ళాలి. సో వీళ్ళు అక్కడ కట్టించాక వాళ్ళు ఫస్ట్ కండిషన్ ఏం పెట్టారంటే, మీకు ఇల్లు ఇవ్వడానికి మీ పిల్లల్ని కస్తూర్బా స్కూల్లో చేర్చుకుంటే విద్య అక్కడ తప్పకుండా ఉంటుంది, అప్పుడు మీకు ఇల్లు ఇస్తాను కండిషన్ పెట్టారు. సో ఆయన విద్య అనేది అమ్మాయిలకు ఎప్పుడన్నా ఉండాలని చెప్పేవారు. అప్పట్లో నిజాం పైన బాంబు దాడి జరిగింది. సో అందులో మీ తాతగారి పాత్ర ఏమైనా ఉందా? ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఆర్య సమాజ్ నాయకులు కానీ, ఆర్య సమాజ్ కార్యకర్తలు కానీ ఈ రజాకారులు చేసిన అరాచక చర్యలకు విసిగొచ్చారు. వారికి హింస తప్ప వేరే మార్గం కనబడలేదు. అండ్ దే థాట్ దట్ ఈ నిజాం వారి ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, రైల్వే ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు కానీ చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులు ఆ రోజులు, వందే మాతరం రామచంద్రరావు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు హింస వైపే వెళ్ళారు. అండ్ ఈ నిజాం గారు ఎలా అయితే బయట నుంచి ఇక్కడికి తీసుకొచ్చి జనాభాను పెంచడం ప్రయత్నం చేసి దాన్ని ఆపడానికి అన్నట్టుగా తాతగారు బాంబులు తయారు చేసి విప్లవకారులకు అందజేయడం మొదలెట్టారు.
మీకు ట్రైన్ ఒకటి పట్టాలు తీయడం జరిగింది ఇక్కడ. ట్రైన్ దగ్గర బాంబు పెట్టడం జరిగింది, పేలలేదు కాబట్టి తెలియదు అది. ఓకే, రైల్వే అక్కడ నుంచి భారతదేశం విభజన జరిగిన తర్వాత అందరూ ముస్లిమ్స్ అటు పాకిస్తాన్ వెళ్ళకుండా ఇటువైపు కూడా చాలా మంది వచ్చారు, అది ఎవరు తెలియదు అది. ఓకే. సో అటువంటి ప్రయత్నాలను ఆపడానికి ఇక్కడ ఎన్నో గుడారాలు వెలిసాయి. ఓకే. ఒమాన్ దేశం నుంచి, భారతదేశం ఒమాన్ దేశం నుంచి కూడా ఇక్కడ తెచ్చి నింపారు. ఇవన్నీ చూసి తట్టులకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా విప్లవం అంటే హింసా మార్గాన్ని ఎంచుకున్నారు వీళ్ళు. ఓకే. అందులో భాగంగా పండిత్ నరేంద్ర గారి సీక్రెట్ మిషన్లో భాగంగా వీరు బాంబులు తయారు చేయడం అనేది కూడా మొదలెట్టారు ఆర్య సమాజ్ నాయకులు. ఓకే. సో తాతగారు చేసిన కొన్ని బాంబులు చాలామంది విప్లవకారుల దగ్గరికి వెళ్ళాయి, అందులో వీళ్ళ దగ్గర కూడా వెళ్ళాయని వినికిడి. ఓకే. అదే ఆరోపణ పైన కూడా తాతగారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు. తాతగారు అరెస్ట్ అయ్యారు, ఆయన కూడా ఎంతో నరకయాతన చూపించారు. ఓకే. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి మీరు విదేశాలకు వెళ్తే మీరు హిందువులే కారు, సప్త సముద్రాలు దాటితే కారు, బై ఛాన్స్ ఎవరైనా నాన్ వెజ్ తినిపిస్తే కాదు, ముస్లింగా కన్వర్ట్ చేయడం, దట్ వాజ్ వెరీ సింపుల్ ఫర్ దెమ్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఖండేరావు కుల్కర్ణి గారు ఒక బుక్ రాశారు, ఈ బుక్లో కూడా రాసి ఉంది. ఓకే. ఏంటి ఎలా కన్వర్ట్ చేశారు, చిన్నగా ఏలు పట్టుకునే వాళ్ళు యహల్లా ఇల్లల్లా ముహమ్మద్ అల్లా రసూలల్లా అనేసరికి యువర్ కన్వర్టెడ్ అంటుండే. అంత ఈజీ కన్వర్ట్ చేసి అంత ఈజీగా అయిపోయేది, భయం పెట్టేసి అది. సో ఆర్య సమాజ్ నాయకులు మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చేసి గాయత్రి మంత్రంతో ఈ ప్రాసెస్తో మళ్ళీ వాళ్ళని శుద్ధి చేసేసి గర్వాప్స్ ఇవ్వాలంటారు కదా, ఓకే, ఇవన్నీ చేసేవారు అనమాట. సో ఎన్నో జైల్లో కూడా అటువంటి అట్రాసిటీస్ ఫేస్ చేశారు. ఓకే. అండ్ ఇఫ్ యూఆర్ యాక్సెప్టింగ్ ఆల్ దోస్ థింగ్స్ మీ శిక్ష తగ్గుతుంది, మీకు భోజనం దొరుకుతుంది, లేదంటే చిన్న ఏరియాల్లో వాళ్ళు పెట్టేవాళ్ళు. సో మన చెంచల్ కూడా జైలే కాదు, మున్ననూర్ జైల్ ఆల్సో వాజ్ ఫేమస్ విచ్ ఇస్ నోన్ ఎస్ కాలాపాని ఆఫ్ తెలంగాణ. సో రజాగర్ గురించి మనం టాపిక్ వచ్చింది కాబట్టి, సో రీసెంట్గా రజాగర్ మూవీ వచ్చింది, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, ఎంతవరకు కరెక్ట్గా ఉంది, అది ఏంటి అనేది? అది సత్యనారాయణ యాట గారికి ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఓకే. ఐ రియల్లీ సెల్యూట్ టు హిస్ గట్స్. ఓకే. అండ్ చాలామందికి నిజాలు తెలుసు, కానీ నిజంలో ఎవరు చూపించలేరు. సో ఆయన చేసిన ప్రయత్నం చాలా బాగుంది. నెడవిడి అంటే సినిమా అవర్స్ తక్కువ కాబట్టి ఈ కుడ్ నాట్ కవర్ ఆల్ ద పీపుల్, దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. ఓకే. అండ్ మేమిద్దరం మాట్లాడుకున్నాము, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా షేర్ చేశాను నేను. ఓకే. సో ఇట్ వాస్ గుడ్ దట్ ఫస్ట్ హిస్టరీ యాక్ట్స్ ప్రకారం అంటే తెలంగాణలో మన చరిత్రలాగా చూపించిన డైరెక్టర్ ఉన్నారంటే సత్యనారాయణ యాట గారే సార్. ఓకే. అల్వాల్ బాలరెడ్డి గారు సొంత మీ తాతగారు, సో ఆయనతో మీరు ఎన్నో క్షణాలు గడుపుంటారు, సో ఆయన ఎన్నో విషయాలు మీతో షేర్ చేస్తుంటాడు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా షేర్ చేయండి. తాతగారు వెంబడి జర్నీ జరిగింది మాది. ఢిల్లీ ఆర్య సమాజ్ సమ్మేళనకి వెళ్ళాము, హైదరాబాద్లో సమ్మేళన్స్కి అటెండ్ చేశాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ గాంధీజీ గారి మనవడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. సో ఆయన వ్యక్తిత్వం ఎట్లుందంటే ఎందరిపైన ప్రభావం చూపించే వ్యక్తిత్వం ఆయన. ఓకే. ఆయన నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఓకే. అండ్ ఎలా ఉండిందంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే డబ్బుకు అతీతంగా ఆ రోజు ఎలా పనిచేశారంటే, మా దగ్గర ఒకటి భూమి కబ్జా జరిగింది. ఒకతను తాండూరు నుంచి వచ్చి అడిగాడు, ఇట్లా బాలరెడ్డి గారు ఇట్లా కబ్జా జరిగింది ఎంత అని చెప్పేసి. ఈ కాల్ ద పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్నాలో చేసినప్పుడు, నీకు ఇట్లా కబ్జా జరిగింది, ఇది నీ ప్రాపర్టీగా అంటే నాదన్నారు. నాకు రేపు మార్నింగ్ వరకు డాక్యుమెంట్ చూపించేసి నీదైతే నీది, లేదంటే వీళ్ళది ఉంటుందని చెప్పారు. వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు, వాళ్ళు కబ్జా చేసినట్టు తెలుసు నాకు. అండ్ దే వెకేటెడ్ ది ల్యాండ్ ఆఫ్టర్ వాట్ ఆర్ ద డిస్కషన్స్ హ్యాపెండ్. సో అతను ల్యాండ్ తీసుకున్న అతను ఈ వాంటెడ్ టు ఆఫర్ సంథింగ్ టు గ్రాండ్ ఫాదర్. ఓకే. అప్పుడు అన్నాడు, నువ్వు ఇంత పెద్దోడు నాకు ఆఫర్ చేయడానికి, నువ్వు ఆఫర్ చేస్తావు, నేను చేయలేదు, నీది కాబట్టి నీకు రావాలి. నీకు అంతగా వచ్చేదంటే ఒక పని చేయి, అక్కడ ఒక హనుమాన్ మందిర్ ఉంది, హనుమాన్ మందిర్ ఒక బావి ఉంది, అది వదిలేసి వెనకాల ల్యాండ్ ఉంది, అక్కడ కొందరు పూర్ పీపుల్ ఉంటారు, ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాయని చెప్పారు. ఓకే. సో ఇప్పటిగా ల్యాండ్ అక్కడే ఉంది, ఆ పూర్ పీపుల్ అక్కడే ఉన్నారు, ల్యాండ్ అలాట్ అయింది. సో దే ఆర్ స్టేయింగ్ దేర్. సో ఎక్కడ కూడా డబ్బులు ఆశపడ్డ వ్యక్తి ఏం కాదు. అండ్ మాకు కూడా చిన్నప్పుడు చెప్పారు, మనీ అనేది మనం పరిగెత్తకూడదు, మనం విలువలతో జీవితం గడపాలి. ఓకే. సో ఇప్పుడు ఆయన మనవాడిగా
మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు? అంటే మన పరిస్థితుల దృష్ట్యా మేము ఆయన ఎంబడి సఫర్ అటువంటి పాత అయితే తీసుకోలేదు. సో బట్ స్టిల్ ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ టర్న్ ఎంటర్ప్రెన్యూర్. I spent about 20 years in corporate world, into sales and business development with Xerox and other multinational companies. And then started my own journey of electric vehicles. So these are battery operated electric vehicles. మీ ఓన్గా స్టార్ట్ చేశారు? Yes. ఓకే. సో ఎలా ఉంది బిజినెస్? So the journey is different. Yes, it's a challenging journey and కాంపిటేటివ్ బిజినెస్. Not more than competitive. It is related to a lot of policies and all this stuff. And then we are one of the early startups from Hyderabad. So it will give multiple benefits people who are adapting to EVs. Not only in cost effectiveness but also environment paranga kuda chala manchidi anamata. So I'm this line and I'm blessed with 2 daughters. They are studying. So I'm staying with my father. In fact, my father was again influenced by my grandfather. He continued the journey with Arya Samaj. మీ ఫాదర్ ఫాలో అయ్యారు? ఆయన గురుకుల్ గట్కేసర్లో 7 years టీచర్గా పనిచేశారు. దాని తర్వాత కేశవర్ స్కూల్లో టీచర్గా చేస్తూ హిందీ మీడియంకి హెడ్ మాస్టర్గా రిటైర్ అయినారు. మదర్ కూడా జలక్షత్రి స్కూల్లో టీచర్గా పనిచేసింది. అండ్ అలాగే కాకుండా మా మేనత్తలు వాళ్ళ పిల్లలు అరౌండ్ 8 members ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ స్కూల్ టీచర్స్. సో ఇట్స్ ఆల్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ, అందుకని ఏం లేదు. అలా జరుగుతుంది జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విషయాలు, అప్పట్లో జరిగినటువంటి ఎన్నో సీక్రెట్స్, మీ తాతగారి గురించి అయితేనేమి, అప్పుడున్నటువంటి పరిస్థితులు అయితేనేమి, చాలా మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.